హలో ఎవ్రీవన్, చల్లటి వాతావరణంలో వేడివేడిగా రసం రైస్ చేసేద్దాం రండి. ఒక గ్లాస్ ఆఫ్ అంటే నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అందులో గుప్పెడు పెసరపప్పు, గుప్పెడు కందిపప్పు వేసుకుని బాగా వాష్ చేసుకుని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అందులోని 2 మీడియం సైజ్ టమాటాలు, కొద్దిగా ములక్కాడలు, పసుపు, ఉప్పు వేసుకుని 3 విజిల్స్ వచ్చేలా ఇలా ఉడికించుకోవాలండి. ములక్కాడ మీ ఇష్టం. ఇంకా ఉడికిపోయిన రైస్లో కొద్దిసేపు తర్వాత చల్లారుతుంది కదా, అప్పుడు మూత తీసి అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం కూడా వేసుకుని ఉడికించుకుంటూ ఉండాలి. అండ్ ఒక పక్కన ఇక్కడ కనిపిస్తున్న స్పైసెస్ అన్ని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకుని పెట్టుకోండి, రసం పౌడర్. అండ్ ఇక్కడ చూసారు కదా, బాగా ఉడుకుతున్నప్పుడు ఆ పౌడర్ని అన్నంలో వేసేసి బాగా కలుపుకొని కొద్దిగా ఒక 2 మినిట్స్ అలాగా మూత పెట్టి మగ్గిస్తే ఆ పచ్చితనం అనేది పోతుంది, చింతపండు పచ్చిదనం. అండ్ పౌడర్ కూడా బాగా కలిసిపోతుంది. ఆ తర్వాత తడక వేసుకోవాలండి రసం రైస్కి. తడక ఇక్కడ ఫుల్ గీతో వేసుకుంటే చాలా బాగుంటుంది, లేదా గీ ఇంకా ఆయిల్ మిక్స్ చేసి వేసుకున్నా బాగుంటుంది. ఇలా తడక వేసుకుని బాగా లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని వేడి వేడి రసం రైస్ సర్వ్ చేసుకొని తింటే అద్దిరిపోతుంది. పెద్దలు కానీ చిన్న పిల్లలు కానీ చాలా బాగా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి.